అయితే మనకి అల్లరి నరేష్ అండి. అల్లరి అల్లరి నరేష్ నరేష్ ఇంకా నిజంగా అల్లరి చేసేసి ఉంటాడు ఆయన. ఏదో ఆయన అలా ఉండరండి. మిమ్మల్ని చెల్లో లేకపోతే అక్కో మరి ఎవరు పిలిచారో నాకు ఐడియా లేదు. నేను ఈవిపి సత్యనారాయణ గారు డైరెక్షన్ లో చేశాను. చేశారు కత్తి కాంతారావు. సో కత్తికాంతారావు. అందరూ నా అదృష్టం చాలా బాగుంది. మా మేనేజర్ ఆయన తీసుకువెళ్ళి నన్ను ఇంట్రడ్యూస్ చేస్తే అవునవును నేను ఇలాంటి ఒక సాఫ్ట్ లుకింగ్ ఆవిడనే నేను చూస్తున్నాను, ఎక్కడ మా ఇండస్ట్రీలో ఎక్కడ కనపట్టలేదు నాకు ఇదంటే, లేదు సార్ మేడం కొత్తగా వచ్చారు, చేశారు, బాగా చేస్తారు ఇలా అని అష్యూరెన్స్ ఇస్తే వెంటనే ఆమెకి డేట్లు ఇచ్చేసండి. సో నేను ఇంకా ఐ హ్యావ్ టు కమ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. అల్లరి నరేష్ గారు మదర్ అందులో. సో పెద్ద ఫ్యామిలీ. ఇంకా ఆయన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు వైఫ్, ఆయనంత గ్రేట్. కోట గారి వైఫ్ గా కూడా చేశానండి ఇంట్లో. కత్తి మూవీలో. తర్వాత ఇంకొక మూవీ పోలీస్ గేమ్స్ అనేసి, అందులో ఆయన డీజీపీ, నేనేమో ప్రిన్సిపల్. సో అందులో శ్రీహరి గారు కూడా కాంబినేషన్ లో. శ్రీహరి గారితో నాకు చాలా పెద్ద సీన్ విత్ వేరియేషన్ చాలా బాగుంటుంది. వెరీ నైస్ ఛాన్స్ నాకు అంత పెద్దవాళ్ళతోటి. ఈవీవి సత్యనారాయణ ఈయనమో వాళ్ళ అబ్బాయి అల్లరి నరేష్ గారు అంటే కొడుకు తండ్రులాగా ఉండేవారు లేకపోతే ఎలా ఉండేవారు సంబంధం? అది షూటింగ్ లో అసలు అలా ఎక్కడ అలా అనిపించదండి. వాళ్ళ అబ్బాయి లాగా లేకపోతే నాన్న అంటాం అస్సలు నాకైతే అసలు అనిపించలేదు. మామూలుగా ఇప్పుడు ఒక డైరెక్టర్ యాక్టర్స్ ని ఎలా డీల్ చేస్తారు సెట్ మీద, అదే బిహేవియర్, అదే ర్యాపో. అలా ఏదో నాన్నగారు కదా అని అడ్వాంటేజ్ తీసుకోవడం, లేదు నాన్న నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అనేసి ఆయన లేదు నువ్వు ఇలా అలా నాకేమి ఎప్పుడూ అనిపించలేదు. చెప్పాలంటే తండ్రి కొడుకులాగా ఏం లేదు, అలా లేదు. ఒక డైరెక్టర్ ఒక హీరో లాగా అంటే అంత రెస్పెక్ట్ ఇచ్చారు ఆయన, ఇచ్చేవారు అప్పుడు ఆ రోజుల్లో. అల్లరి నరేష్ గారు సెట్ లో కూడా అల్లరిగా ఉంటారండి. ఎలా ఉంటారు? అల్లరి నరేష్ అని చెప్పేసి నేను అసలు ఎప్పుడు చూడలేదండి అలా. కాకపోతే ఆయన కొంచెం వేరే అదే ఫన్నీగా ఉంటాం. బొమ్మాలి అనేసి ఒక మూవీ చేశాను. అందులో చాలా మంది మదర్ క్యారెక్టర్స్ ఉంటారు. సుధా గారు, ప్రియా, వీళ్ళందరూ ఉన్నారు. సో ఎక్కువ సుధా గారితో నేను అనుకోవడం చనువు ఎక్కువ, బికాజ్ ఆవిడ ఎప్పటి నుంచో చేస్తూ వచ్చారు కాబట్టి. సో వాళ్ళతోటి కొంచెం మీరు అన్నట్టు కొంచెం బాగా అల్లరి చేసి ఏదో నవ్వడం, జోకులు వేసుకోవడం అవంతా అయ్యేవి. సో ఐ యూస్ టు ఎంజాయ్.